తగ్గుతున్నారు. సో కనీసం ప్రతినిధులైనా రండి. కొద్ది కొద్దిగా చేస్తారు, ఛార్జింగ్ అయిపోతుంది. స్వామి ఒక్క నిమిషం, ఈ జెండాలు ఇటు పక్కకు రావాలి. జెండాలు ఇవన్నీ ఇట్లా పడితే ఇబ్బంది అవుతుంది. ఇటు రండి. నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో జరుగుతున్న చిన్న సమస్యలు చెప్తా, విజయం కూడా చెప్తా. పల్లకి వెనకాల మోస్తున్నారు, పల్లకి మోసేవాడే లేడు. ఎవడు రావాలి? రాముడు రావాలి. ఒకటి డీజిల్కి వస్తే బండి పోతుంది, కానీ పల్లకి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మోసేటోళ్ళు ఆగమైపోతున్నారు. బ్యానర్ దగ్గర కొంతమంది పట్టుకుంటున్నారు. ఒకరు పట్టుకొని దిగారంటే పక్క ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోయి కొంతమంది జాయిన్ అవుతున్నారు. అర్థం చేసుకో. మూడో విషయం, ఇది రామక్షేత్ర ట్రస్ట్ నుంచి ప్రతి హిందువు 11 రూపాయలు 11 కోట్ల ప్రతి వాడు హక్కుదారే. ఇలా వేరే వాళ్ళు కాదు, మిగిలిన ఫస్ట్ హక్కుదారు. వీళ్ళు కొంతమంది ప్రతినిధులకు మాత్రమే అయోధ్యలో అవకాశం ఇచ్చారు. అది 22వ తారీఖు నాడు. కానీ నేను ఉన్నానని మీకు ఎందుకు చెప్పామంటే, నేను ఈ ఏరియా నుంచి మీకు అవకాశం వచ్చింది. నేను బాలకుడిగా అప్పుడు నాకు అయోధ్య వెళ్ళాను.